నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. అడుసుమిల్లి శ్రీనివాస్ గారు అనలిస్ట్ ఉన్నారు మనతో. శ్రీనివాస్ గారు నమస్కారం సార్. నమస్కారం అండి. టీడీపీకి రావాల్సిన సమయం ఆసన్నమైనట్టే కనబడుతుంది. నిన్న చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతూ కార్యకర్తలతోటి ఎవరు టికెట్ రాలేదని నిరుత్సాహపడద్దు, పార్టీని నమ్ముకున్న వారికి ఖచ్చితంగా న్యాయం చేస్తాం అధికారంలోకి వచ్చిన తర్వాత. నిన్న మొన్న పరిస్థితులు, ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం దగ్గర పరిస్థితులు చూస్తే చంద్రబాబు ఎలా మేనేజ్ చేయగలరా పొత్తుల విషయంలో, ప్రత్యేకంగా పొత్తుల్లో కేటాయించాల్సిన సీట్ల విషయంలో డెఫినెట్గా ఇది జరిగే అవకాశమే ఉంటుంది కదా. అసంతృప్తులు డెఫినెట్గా ఉంటారు, లేకపోతే అసంతృప్తిగా ఉండి కాస్త గుర్రుగా ఉండే వ్యక్తులు ఉంటుంటారు. సో వీళ్ళందరినీ ఎట్లా మేనేజ్ చేస్తారా అనుకునే టైం రానే వచ్చింది. అంటే ఇప్పటివరకు వైసీపీ లిస్టులు విడుదల చేస్తుంటే వైసీపీలో కొంత అలాంటి పరిస్థితి వస్తే వైసీపీ గురించి చర్చ జరిగింది. కానీ టీడీపీకి వచ్చింది ఇప్పుడు అసంతృప్తులు, లేకపోతే కొంతమందిని బుజ్జగించాల్సిన టైం వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు అంటున్నాడు మీకు అందరికీ న్యాయం జరుగుతుంది, ఎవరు నిరుత్సాహపడద్దు అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు టీడీపీలో ఇలాంటి పరిస్థితిని చంద్రబాబు ఎట్లా మేనేజ్ చేస్తారనేది అతిపెద్ద ప్రశ్న. ఇప్పుడు మీకు ఏమవుద్దంటే అండి, వైసీపీ పార్టీలో టిక్కెట్ లేదంటే పైకాళ్ళు బాధపడినట్టు యాక్ట్ చేస్తున్నారు, కానీ లోపల చాలా సంతోషపడుతున్నారు. అదైతే వాస్తవమే కదా. చాలామంది ఓపెన్గా కూడా కొంతమంది సన్నిహితులతో మాట్లాడుతున్న సందర్భం అది. అదొకటి. నెక్స్ట్ ఇటు నుంచి అటు మార్చడంలో అది చిరాకు పడుతున్నారు. ఏదో ఇక్కడే ఆడవచ్చు కదా, ఎలాగో ఓడిపోయేదానికి ఎక్కడైతే వేయడం అనుకున్నట్టుగా వాళ్ళకి ఉంది. వాళ్ళ నుంచి వచ్చిన ప్రతిఘటన దాని ఫలితం ఏంటంటే పార్టీ మారిపోవడమే. వాళ్ళకి టక్మని మారిపోతున్నారు వాళ్ళు. ఇక్కడ టీడీపీ దగ్గరికి వచ్చేటప్పటికి ఇది డిఫరెంట్గా ఉంటుంది. ఎలాగంటే అసామాన్యమైన పోరాటం చేశారు, అనితర సాధ్యమైన పోరాటం. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలోనూ ఏ రాజకీయ పార్టీ ఎదుర్కోనంత విపత్కర పరిస్థితులు తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష పార్టీ 2019 నుంచి 2024 వరకు ఎదుర్కొన్నాం. అంటే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటారు కదా, భవిష్యత్తులో కూడా ఉండదులాగా. అంటే అంత దారుణంగా అలాంటి పరిస్థితులు ఎదురైనాయి తెలుగుదేశం పార్టీ. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి వాళ్ళు 4 దశాబ్దాల చరిత్రలో అసలు ఇటువంటి పరిస్థితిని వాళ్ళు ఎప్పుడు ఫేస్ చేయలేదు. ఈవెన్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా కొంత మోతాదు, అంతకుముందు కంటే మోతాదు పెరిగింది, కానీ వివక్ష, అణిచివేత, నిరంకుశం, దాడులు, దుర్మార్గం కొంచెం పెరిగింది తప్ప ఎంత దారుణం ఎప్పుడు. ఇక్కడ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఉన్న ప్రభుత్వాలు పరస్పరం విరుద్ధ భావజాలం, ఉత్తర దక్షిణ ధృవాలు అయినా సరే ఆ 2 ధృవాలు కలిసి చేసిన విధ్వంసం. వాళ్ళు తెర వెనక ఉండిపోయారు, తెర ముందు ఇతను ఉన్నాడు. ఆ విషయం మనం చెప్పుకోవడానికి మనం ఏమి వెనకాడక్కర్లేదు. ఓకే, ఇప్పుడు పొత్తుల గిత్తుల గురించి పక్కన పెట్టండి. జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఉన్న భావనే కదా ఇది, మీరు పబ్లిక్గా చెప్తున్నాం అంతే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు అతను ఒక్కడే చేయలేడు ఈ పని. అతని ఉద్దేశం, అతని మైండ్ సెట్ అలాగే ఉంటుంది, అలాగే చేయాలని ఉంటుంది. కానీ చేయగలిగినాడంటే అతనికి వెనకాల సహకారం పూర్తిగా ఉంది, ధైర్యం కూడా కావాలి. అయితే మరి రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో నాయకులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలతో సహా చాలా సఫర్ అయ్యారండి. కానీ తెలుగుదేశం నాయకత్వం, అలాగే ప్రధాన నాయకులు, ద్వితీయ తృతీయ శ్రేణి కార్యకర్తలు కూడా ఒక రకంగా యుద్ధం చేశారు. యుద్ధం ఎలా చేశారు? ఆయుధాలు లేకుండా యుద్ధం చేశారు. అవతలవాడు సర్వసన్నద్ధుడై సర్వసైన్యంతో అతను సిద్ధంగా ఉండి వీళ్ళ మీద దాడికి వస్తే వీళ్ళ నిరాయుధులై, నిరాశ్రయులై వాళ్ళతో పోరాడాల్సిన పరిస్థితి కనిపించింది. అంటే చట్టము, ధర్మము, న్యాయము ఏది కూడా వీళ్ళ పక్షాన లేకుండా పోయింది. ధర్మం ఉన్నదేమో కానీ చట్టం, న్యాయం కూడా కళ్ళు మూసుకున్నాయి. రాజ్యాంగం ఏమైపోయిందో కనపడలేదు. గృహ నిర్బంధాలు మొదలు పెడితే అణిచివేత, నిరసన, గొంతు నొక్కడం, ఆటంకాలు, అడ్డంకులు
అనేక విధాలు అనేక రూపాల్లో వాళ్ళు అణిచివేశారు. మరి ఎన్ని ఎదుర్కొని ఇవాళ ఒక ఒడ్డుకు చేరుతున్నాం, ప్రజా సమూహంలో ప్రజల మద్దతు పొందగలుగుతున్నాం, ప్రజల ఆమోదం పొందగలుగుతున్నాం, ప్రజలే వీళ్ళ సైన్యంగా మారి వీళ్ళ వెనక నడిచే సమయంలో మీరు పక్కన కూర్చోండి ఇంకొకటి వస్తాడు ఎక్కడికంటే కొంచెం వాళ్ళకి డెఫినెట్గా బాధ వస్తుంది, ఉక్రోషం వస్తుంది, ఆక్రోశం వస్తుంది, ఆవేశం వస్తుంది, ఆందోళన వస్తుంది. ఇవన్నీ ఏకకాలంలో వస్తాయి, విడివిడిగా ఉదయం తర్వాత ఒకటి కాదు, అన్నీ ఒకేసారి వస్తాయి. వాళ్ళకి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతుంది. పార్టీ మీద వాళ్ళ ప్రేమ ఉంటుంది, పోరాడారు ప్రజల పక్షాన. ఉపశమనం కలిగే సమయంలో వీళ్ళు పక్క తప్పుకుని మళ్ళీ ఇంకొకళ్ళ వెనకాల నడవాల్సిన పరిస్థితి వాళ్ళకి బాధ కలుగుతుంది. దానికి కాంపన్సేషన్ అంటే పరిహారం, ప్రతిదానికి ఒక పరిహారం ఉంటుంది కదా, ఇంచుమించు దానికి సరిసాట్ అయింది ఏదో ఒకటి ఉండాలి కదా. దాన్ని ఇవాళ ప్రామిస్ చేస్తున్నారు నాయకత్వం. ముందు చేతిలో ఉన్నది వదులుకుని మబ్బుల్లో నీళ్లు చూసి ముంత వాళ్ళ పోసుకోవడానికి సిద్ధంగా ఎవడో ఉన్నాడు కదా. ఆఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంటుంది, పార్టీ మీద నమ్మకం ఉంటుంది, వాళ్ళు పడిన కష్టం ప్రజల్లో గుర్తింపు ఉంటుంది. కానీ ఇవాళ అన్నీ వడ్డించుకుని తినటానికి కలుపుకుని తింటే ముందు ఇంకోటి వచ్చి మీరు కొంచెం పక్క జరగండి అని ఇంకోటి వచ్చి తింటుంటే వాళ్ళు బాధ వస్తుంది. ఇదో రకం బాధ. దాన్ని తమాయించుకోవచ్చు, వాళ్ళని కన్విన్స్ చేయొచ్చు, వాళ్ళని దగ్గర తీసుకుని ఎంతకు మించి నీకు అవకాశం కల్పిస్తాను అని పార్టీ నాయకత్వం చెప్పవచ్చు. చెప్తున్నారా? కానీ ఇక్కడ అంటే సామూహికంగా చెప్పడం వేరు, విడివిడిగా పిలిచి వాళ్ళని సముదాయిస్తున్నారా లేదా మనకు తెలియదు. ఇంకా చెయ్యాలి. సపోజు ఒక సీటు ఉంటుంది, ఆ సీటు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళని చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు వాళ్ళే కనిపిస్తారు కదా. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు చాలామంది దాక్కున్నప్పుడు కొంతమంది పనిచేశారు. చంద్రబాబు గారికి నిత్యం కనపడతా, పార్టీ పనులు చేస్తా, పార్టీకి అవసరమైనప్పుడు నిలబడతా, కేసులు పెట్టించుకుని తన్నులు తిని జైళ్ళకి కూడా వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళ సీటు పోతుందండి ఇవాళ, లేకపోతే వాళ్ళకి ఇవ్వలేకపోతున్నారు అనుకో. అంటే నాయకత్వానికి కూడా ఇబ్బంది ఉంది. వాళ్ళు కావాలని వదిలించుకోండి. పొత్తు ధర్మం ప్రకారం పొత్తులో కలిసినప్పుడు మరి ఏదో సీట్లు ఇవ్వాలి కదా, ఎవరో ఒకళ్ళు నష్టం జరుగుద్ది. దాన్ని సముదాయించి తీరులో ఉంటుంది. వాళ్ళు సముదాయించాల్సిన సమయం వచ్చినప్పుడు సముదాయించి తీరు వల్ల వాళ్ళ ఆగ్రహం చల్లార్చవచ్చు. ఇప్పుడు వైసీపీలో రాకపోతే పార్టీ మారారు, జగన్మోహన్ రెడ్డిని తిట్టారు, నీకు దండమయ్య స్వామి అని అక్కడి నుంచి తాడేపల్లి నుంచి బయటకు వచ్చిన సందర్భాలు మనం చూసాం. కానీ టీడీపీలో అలా జరుగుతుందా? అది జరగదండి. ఎందుకంటే స్పష్టంగా తెలిసిపోతుంది పార్టీ మీద ప్రేమ ఉంటుంది వాళ్ళకి. పార్టీ మీద ప్రేమ టీడీపీలో ఉన్న డిఫరెంట్ ఏంటంటే, ఇప్పుడు అయ్యారం గయారం పార్టీ గెలిచినప్పుడు వచ్చి పోయి వాళ్ళు కొంతమంది ఉంటారు, ఆ తొట్టి గ్యాంగ్ ఎప్పుడూ ఉంటారు. కాకుండా పార్టీ కోసమే పనిచేసి పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నవాళ్ళు కొంతమంది ఆల్ సీట్లు కూడా గల్లంతయ్యే అవకాశం ఉంది. అటువంటప్పుడు వాళ్ళకి చాలా వేదన ఉంటుంది. నాది నా శరీర భాగం కోసి ఇచ్చేస్తున్నట్టు ఫీలింగ్ ఉంటుంది. ఆ నియోజకవర్గం వెళ్ళిపోవడం ఉంటుంది. పార్టీ నాయకుడు ఏం ఆలోచిస్తాడంటే, ఓడిపోతాడా గెలుస్తాడని. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా ఆ సీటు పోతున్నందుకు ఎందుకు ఉంటుంది బాధ ఉన్న వాళ్ళకి. ఇక్కడ నేను ఈసారి తప్పుకుంటే మళ్ళీ ఈసారి అనామకుండా అయిపోతాను, ఇంకోటి ఎవడో ధైర్యపోతారా బాబు, మన కేటర్ని మనం కాపాడుకోవాలి, ఓడిపోతాంలే అనుకుంటారు. ఇప్పుడు అదే బాధ ఉంటుంది ఇళ్లలో. ఇప్పుడు సపోజు ఒక సీట్ ఉంటుంది ఆచంట, గతంలో ఆచంట సిపిఎంకి ఇచ్చేసేవారు పొత్తులు ఉన్నప్పుడు, కమ్యూనిస్టులతో పొత్తులు ఉన్నప్పుడు. అక్కడ టీడీపీ క్యాడర్కి దిక్కుదేవడం లేకుండా పోయింది. ఇప్పుడు మళ్ళీ పెత్తాన సత్యనారాయణ గారు వచ్చాడు ఆచంటలో 2014 నుంచి, మళ్ళీ 19లో నిలబడ్డాడు ఆయన. ఇప్పుడు మళ్ళీ ఆ క్యాడర్ మళ్ళీ పుంజుకుంది. అలాగే దెబ్బ అయిపోతారన్నమాట. క్యాడర్ డిస్మాండ్ అటు ఇటు చాలా చేతులు అయిపోతారు. వాళ్ళ దిక్కు దివాణం ఉండదు. అవతల గెలిచిన నాయకుడేమో ఇంకో పార్టీ కూడా ఉంటాడు. అవును కదా. అంతకుముందు వీళ్ళతోటి ఎట్రా అన్నవాడు ఉంటాడు అక్కడ. వాళ్ళ ఆఫీస్కి వెళ్తే అక్కడ తేడా వస్తుంది. ఇక్కడ ఆత్మగౌరవం కూడా సంబంధించింది. ప్రతి కార్యకర్త పార్టీ అభిమాని, పార్టీ సిన్సియర్గా ఉండే కార్యకర్త ఈ పార్టీ నాది, నువ్వెవడరా అన్నట్టు చూస్తారు ఎవడన్నా వెళ్తాం. ఇప్పుడు ఇక్కడ ఇంకో ప్రశ్న వస్తుందేమో,
పొత్తులో ఉన్నారు కాబట్టి మొన్నటి వరకు ఈ వీళ్ళు పనిచేస్తూ వస్తున్నారు కాబట్టి మీరు చెప్పినట్టుగా ఫలానా వ్యక్తికి టికెట్ ఇవ్వద్దు, ఫలానా వ్యక్తికి అయితే మేము పనిచేస్తాం, ఫలానా వ్యక్తికి అయితే మేము పని చేయం అనే పరిస్థితులు కూడా వస్తాయి కదా. అక్కడ వచ్చినప్పుడు ఫలానా వ్యక్తికి పని చెయ్యలేము, ఎందుకంటే అతని బ్యాక్గ్రౌండ్ ఇది, అతను ఇలాంటి వ్యక్తి, అతనికి టికెట్ ఇవ్వకండి అని కూడా విజ్ఞప్తులు వస్తూ ఉంటాయి కదా అధిష్టానాల దగ్గర. ఈ పరిస్థితుల్లో పొత్తులో ఉన్నటువంటి పార్టీల దగ్గర అదే వ్యక్తికి టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే పరిస్థితి ఏంటి? అది 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 జాతకాలు ఆలోచించుకోవాలి రెండు పార్టీలు కూడా. ఇప్పుడు పొత్తులో టికెట్ తీసుకుంటమే కాదు, గెలవాలి కదా అక్కడ. అవును కదా. ఎవడేమనుకున్నా మేజర్ పార్టీ టీడీపీ ఓటు బ్యాంక్. పొత్తులో ఉన్న వాళ్ళు ఎవరికి జాయిన్ అయినా అవునవును కాబట్టి వాళ్ళని ఒప్పించి మెప్పించాలి. దానికోసం వాళ్ళు కొంచెం వీళ్ళ అభిష్టానికి మేరకే కొంచెం వ్యవహరించాలి. అల్టిమేట్గా వాళ్ళకి ఆ సీట్ కావాలి. ఇక్కడ వ్యక్తిగత ఈగోలకు పోవాల్సిన అవసరం లేదు. అంటే నా ప్రశ్న ఏంటంటే స్ట్రైట్గా హరిరామ్ జోగే లాంటి వాళ్ళు నేరుగా ఇదిగో ఈ సీటు వీళ్ళకి ఇక్కడ కేటాయించాలని దాదాపు ఒక 60 పేర్ల లిస్టులు తయారు చేసి 60 కాన్స్టిట్యున్సీలు, ఈ 40 సీట్లలో వీళ్ళకి ఇవ్వండి, పార్లమెంట్లో వీళ్ళకి ఇవ్వండి అని చెప్పి ఇట్లా ఇస్తూ వస్తున్నారు కదా జనసేన విషయానికి వస్తే. సో ఈ పరిస్థితుల్లో ఇవ్వక తప్పదా? క్యాడర్ యాక్సెప్టెన్సీ ఉంటుందా? ఇవన్నీ ఇబ్బందులు అవుతాయేమో కదా. హరిరామ్ జోగే గారు జనసేన పార్టీలో లేడు. జనసేన పార్టీకి శ్రేయోభిలాషి, నేను పబ్లిక్. నేను హరిరామ్ జోగే గారు చెప్పింది వాళ్ళు వినాల్సిన రూల్ ఏం లేదు. అవును, మాకేం ఊసిపోక చెప్తాం. కరెక్ట్. నేను కొంచెం హరిరామ్ జోగే గారు లాంటి పెద్ద మనిషి, మాజీ హోంమంత్రి, రాజకీయంగా నిష్ణాతుడు, సినిమా నిర్మాత కూడా, మంచి అభ్యుదయ భావాలు గల సినిమాలు తీశాడు. చిలకమ్మ చెప్పింది లాంటి, ఒక్కగాడు చెప్తే అప్పలాంటి సినిమాలు తీశాడు. ఆయన కూడా ఒక చట్టంలో ఉండి ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి తెలియట్లేదు. అయినా సరే ఆయనకంటే నేను చాలా బెటరు. ఎందుకంటే నాకు నేనే ప్రకటించుకుంటున్నాను. ఎందుకంటే ఒక వ్యవహారాన్ని ఒక యాగం చేసినప్పుడు అందులో మాంసం ముక్కలు వేయకూడదు, అందుకేంటంటే దాన్ని పాడు చేయకూడదు. వీలైతే దాన్ని ఎంకరేజ్ చేయాలి, ప్రజలకు ఉపయోగపడే దాని గురించి ప్రోత్సహించాలి. అంతే తప్ప ఎడ్డువంటి తెడ్డుమని వాళ్ళకి కాళ్ళకి కర్ర అడ్డం పెట్టకూడదు. ఆ పని ఆయన చేస్తున్నాడు. నేను ఆ పని చేయట్లేదు కాబట్టి, నా మాట 10 మంది అంటున్నారు కాబట్టి బెటర్ అని అంటారు. నేను ఆయనకంటే అర్థమైందండి. ఇక్కడ కులం మతం ఇది సందర్భం కాదు. ఇప్పుడు నిజంగానే కొన్ని నియోజకవర్గాల్లో ఆ సమస్య, మీరు చెప్పిన సమస్య వచ్చేస్తుంది. రేపు రాబోయే రోజుల్లో మన తీవ్ర వాగ్వివాదాలు, ఆందోళనలు, నిరసనలు చూస్తాం. అయితే దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. నేను హ్యాండిల్ చేయగలడు అనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఇది అలవాటు ఉంది. వాళ్ళు అనేక సార్లు పొత్తులతో ప్రయాణం చేశారు కాబట్టి ఆ పొత్తుల విషయంలో వాళ్ళు సర్దుకోగలుగుతారు. అప్పుడు అన్యాయం జరిగిన క్యాండిడేట్కి కష్టపడిన అతను సీటు పోతుంటే కనుక అతనికి ఏం చేస్తారనేటువంటిది, ఏం హామీ ఇస్తారో అనేటువంటిది చూడాలి. అంటే ఇప్పుడున్నటువంటి సినారియో చూస్తే, పొలిటికల్ సినారియో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ టికెట్ తెచ్చుకుంటే చాలరా బాబు గెలిచేస్తాం అనే దీంట్లో ఉన్నారు కదా. పొత్తులో టికెట్ తెచ్చుకుంటే చాలరా బాబు, అప్పుడు పోటీ ఎక్కువ అవుతుంది కదా. ఇప్పుడు ఆల్రెడీ వితందా పార్టీ టీడీపీలోనే పొత్తుల మాట పక్కనట్టండి, పార్టీలోనే 3-4 పోటీ పడతారు మరి. అవును కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలంటే, అంటే మన సలహా కాదు, సూచన అంతే. చేస్తారు వాళ్ళకి అలవాటే. అయినా కానీ ఒక్కొక్కసారి వాళ్ళకి సమయాభావం వల్ల కొన్ని విషయాలు కొంతమంది వాళ్ళకి సరైన సమాచారం అందించరు. వాళ్ళకి ఒక నాయకుడు ఉంటాడు. ఇప్పుడు మీకు బాగా కావాల్సిన వాళ్ళకి మనం నెగ్లెక్ట్ చేస్తాం. మనోడే కదా తర్వాత ఎదుటి పలకరిస్తాం. అవును, కరెక్ట్. ఇప్పుడు మొన్న కార్యక్రమం జరిగింది, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న కార్యక్రమం జరిగింది, ఏదో బుక్ ఆవిష్కరణ. అక్కడ నా క్లోజ్ ఫ్రెండ్స్ 3 వచ్చారు. అంటే ఆ కార్యక్రమానికి పార్టీకి సంబంధం లేకుండా వచ్చారు వాళ్ళు. రండి ఆవిష్కరణ ఉంది, బుక్స్ పట్టుకెళ్తారు కానీ అక్కడికి తీసుకుందరు కానీ రమ్మంటే వచ్చారు. అందులో ఒక ఫ్రెండ్ నాకు బాగా క్లోజ్గా ఉంటాడు. నేను ఆయన పట్టించుకోలేదు, మిగతా ఇద్దరితో మాట్లాడాను. తర్వాత నాకు అసలు పట్టించుకోలేదు, ఎవరికి పరిచయం చేయలేదు అతన్ని, అది ఏమనుకుంటాడో పాపం అనుకున్నాను నేను. నా మనసులో అతనికి నాకు గ్యాప్ లేదు, నాకు అతని మీద ప్రేమ ఏం తగ్గలేదు, మా ఇద్దరి మధ్య స్నేహంలో ఇబ్బంది లేదు. కానీ అతను ఫీల్ అయ్యాడో లేదు తెలియదు నాకు. ఇంకా నాకు అతను ఏం ఫీల్ అయ్యాడో తెలియదు నాకు. ఫీల్ అయితే అతను చూసావా వాళ్ళిద్దరిని పట్టించుకున్నాను, నన్ను పట్టించుకోలేదన్న ఫీలింగ్ వస్తే అది అగాధం వచ్చేస్తుంది.
అలాంటి అవకాశం ఇవ్వకుండా చేస్తారేమో చంద్రబాబు నాయుడు గారిని నేను నమ్ముతున్నాను. వాళ్ళ పార్టీకి సంబంధించి ఆయన అనుభవజ్ఞుడు, డెఫినెట్గా ఇలాంటి ఎన్నో హ్యాండిల్ చేశాడు కాబట్టి. అయినా సరే ఒక్కొక్కసారి వీళ్ళు మనవాళ్లే కదా అనుకుని నిర్లక్ష్యం వహించకూడదు అని చెప్పదలుచుకున్నాను నేను. రైట్. పార్టీలోంచి గతం నుంచి ఉన్న ఒక ఆయనకి ఒక చోట టికెట్ నిరాకరిస్తున్నారు వాళ్ళు. అది వాళ్ళకి తెలుస్తుంది, ఒకవేళ ఈ వీడియో విన్న వాళ్ళకి. అదేలేండి. వాళ్ళతోటి ప్రస్తుతం వాళ్ళు మాట్లాడతలేదండి. ఆయన పిలుచుకుని నీకు టికెట్ ఏడయ్యా, నువ్వు వేరు లోకేష్ వేరా అని చెప్పాల. అర్థమైందా? అంటే జరుగుతున్న చర్చ ప్రకారం దేవినేని ఉమా లాంటి వ్యక్తుల అసలు నా పేరు పేర్లే వద్దంటారా? పేరే ఎత్తను నేను, వద్దు, ఎత్తకూడదు, అవతల వ్యక్తికి నష్టం జరగకూడదు. నువ్వు వేరు లోకేష్ వేరు కాదు, ఈ పార్టీ మీది కూడా. అసలు నువ్వేముండి ఇక్కడ, నీకు ఎమ్మెల్యే ఎంపీతో నీకు పని. లోకేష్ అంటున్నాడు కదా, నాకు పదవులు వద్దురా బాబు, నేను నాకు వేరే ఉంది అని అంటున్నాడు. నువ్వు అంతే, నీకు ఎంపీ ఎమ్మెల్యేతో నీకు పని ఏంటి, ఈ పార్టీ నీది, రా నా కూడా ఉండలేకపోతే అని చెప్పి సముదాయించాలి పిలిచి. ఆ పని చేయకపోతే ఇబ్బంది వస్తుంది. వాళ్ళు హాని చేయరు పార్టీకి, కానీ వాళ్ళ మనసు గాయపడకూడదు. హానెస్ట్గా కష్టపడినోడు బాధపడకూడదు. ఇది గమనించి టీడీపీ అధిష్టానానికి నా సూచన అంతే, నాకేం సంబంధం లేదు. రైట్ సార్. జనరల్గా నాకు సమాచారం తెలిసింది కాబట్టి నేను అది సూచన చేస్తున్నాను పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద. రైట్. అర్థమైందండి. అలాంటి ఇబ్బందులు వస్తాయి పొత్తుల ధర్మంలో. అయితే వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే ఎవరికైనా ఇచ్చుకొని ఉండే, ఓ పార్టీకి ఈ సీటు ఈ పార్టీకి అనగానే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఇచ్చుకుంటారు. అక్కడ సమస్య వస్తుంది. ఇప్పుడు బీజేపీకి ఒక 5-6 ఎమ్మెల్యేలు లేకపోతే 4 ఎంపీలు ఇచ్చారనుకోండి, పొత్తు ధర్మం ప్రకారం వాళ్ళ వాటాకి జీవీఎల్ నరసింహరావుని పెట్టారనుకోండి, ఏంటి పరిస్థితి? పెడతారేమో కదా. పెడితే ఏంటి పరిస్థితి? డెఫినెట్గా ఓడిపోతాడు. నేనే వెళ్ళి చెప్తాను ఓటే ఇద్దని అతనికి, నా పార్టీతో సంబంధం లేదు. ఆ వ్యక్తి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతినిధిగా ఎన్నిక అవడానికి వీల్లేదు, ద్రోహి అతను. ఇంకొకళ్ళు ఎవరన్నా పర్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు మోచేతి నీళ్ళు తాగినోడు ఎవడ కూడా, జగన్మోహన్ రెడ్డి గారు ఫేవరర్స్ ఎవరో కూడా రాజకీయ ముఖ్య చిత్రం మీద ఉండకూడదు. బీజేపీలో అలాంటి వ్యక్తులకి ఇవ్వరని, ఇవ్వకూడదు, ఇవ్వరు లేకపోతే ఇవ్వకూడదు అని ఏమన్నా పెట్టుకుంటారా? జనసేన పెట్టుకుంటారు, డెఫినెట్గా పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకోరు? ఇప్పుడు రాజధానికి అడ్డం పడిన బొలిసెట్టి సచ్చాకి ఇస్తారా సీటు? గెలుస్తాడా? ఎన్జిటీలో కేసులు వేసిన వాడికి పొత్తుంటే మాత్రం అలాగిస్తారు. అక్కడ ప్రజలు ఈ పార్టీలు ఇష్టమే కాదు కదండి, ప్రజలు కూడా ఓట్లు వేయాలి కదా, పోగొట్టుకోకూడదు కదా, ప్రజలు కూడా యాక్సెప్టెన్సీ ఉండాలి కదా, ఆ సీటు పోగొట్టుకోకూడదు కదా. కరెక్ట్. ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి నన్ను ఏమని పేలేడు, మాకు మా పార్టీ వాడు ముఖ్యమైన సిగ్గులేదా మాట్లాడటానికి? ఆంధ్రప్రదేశ్లో నువ్వు ఎలా గడుపుతావు? పోనీ మేము చాలా బాగా చేసాం, మాకు ఓట్లు ఎత్తలేదని బాధపడుతున్న వాళ్ళు ఏమీ చేయకుండా ఎవరో ఒకరి ద్వారా పొత్తులు దూరేస్తాను చూస్తా, పైగా మళ్ళీ వీళ్ళేదో వెంపర్లాడుతున్నారని చెప్తావు. వెంపర్లాడకపోతే ఏం చేస్తారో, ఒక భూషుడిని పెట్టి మీ ఇష్టమైన డ్రామాలు ఆడుతుంటుంది. అంటే అలాంటి మాట ఎందుకు అన్నట్టు విష్ణువర్ధన్ రెడ్డి? నేను అసలు గ్రౌండ్ తెలుసు కదా, ఆయన అలా మాట్లాడాడు. టీడీపీ వాళ్ళు మాట్లాడలేరు, పొత్తు ధర్మం పాటిస్తారు, వాళ్ళు డిసిప్లిన్గా ఉంటారు. మాకేం రోగం, మీరు మాట్లాడతారు కదా. నేను చెప్తున్నాను, మీ మీద ప్రేమతోటే మీరు చాలా బాగున్నారు, అందంగా ఉన్నారని కాదు పొత్తుకెళ్తుంటా. ఈ దుర్మార్గం, దుర్మార్గం, ఈ దాడులు, దొంగోట్లు ఇవన్నీ అట్లా అరికట్టడం కోసం, సిస్టంలా పనిచేయడం కోసం, చట్టం రాజ్యాంగం తన పని తాను చేసుకోవడం కోసమే మీతో పొత్తుకొస్తున్నారని నేను అనుకుంటున్నాను. అది కూడా నేను 100% వాస్తవం కూడా. రేపు పొద్దున్న రోజున మళ్ళీ మీరు ఏ అధికారంలోకి వచ్చేస్తారనో డౌట్ ఉంది వాళ్ళకి. నాకైతే డౌటే, వాళ్ళు రారు. కానీ ఈ పార్టీ వాళ్ళు వాళ్ళ ఇష్టం, తెలుగుదేశం పార్టీకి వాళ్ళు వస్తారని నమ్మకం ఉంది. నేనైతే తడిపోతారు వాళ్ళు, ఎట్టి పరిస్థితుల్లో రాదు. కేంద్రంలో బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఈ దేశం స్వేచ్ఛను కోరుకుంటుంది. 100 సంవత్సరాల ఈ బానిస బతుకుల నుంచి సంఖ్యలు తెంచుకుని వచ్చిన ఈ దేశం మళ్ళీ బానిసత్వానికి తలెందుకు ఉంచుతుందండి? రైట్. ఈ గాలి, ఈ నీరు స్వేచ్ఛ కోరుకుంటుంది. రైట్. మీకు చెప్పలేకపోవచ్చు, మీ దుర్మార్గాలకు భయపడి చెప్పలేకపోవచ్చు. మీరు గొంతెత్తిన వాళ్ళు గొంతు నొక్కొచ్చు, మీరు నిశ్శబ్ద విప్లవం వస్తుందండి. రైట్ సార్, థ్యాంక్ యూ.